ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెంచలేవా? బాలా నువ్వా? నువ్వేంటి ఇలా వచ్చావు? హవా, నువ్వు చెప్పినట్టే నా భార్యకి పసుపు తాడుతో తాళి కట్టేశా. తనే నా భార్య సుందరి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఈ పాప ఎవరు? నా మనవరాలు బాబు. ఆ, మరి పాప అమ్మ నాన్న? వాళ్ళెప్పుడూ చనిపోయారమ్మా. హాయ్ పాపా. నా పేరు పాప కాదు, నా పేరు అమూల్య. అలాగే అమూల్య, నా పేరు బాల. హాయ్ బాలా. హాయ్. అవ్వా, నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చా. థ్యాంక్స్. బాలాగారు, ఇంక మనం వెళ్దామా? అలాగే సుందరి. చాలా థ్యాంక్స్ పెంచులవ్వా. పర్లేదమ్మా, బాబు చాలా మంచోడు. బాబుని జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే అవ్వా. అలాగే అవ్వా. సాంబార్ రైస్? బాబు, నాకు సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం. ఆ, ఆకలేస్తుంది, కొంచెం ఈ రైస్ పెట్టవా? ఆ, బాలాగారు, అలా అడగకూడదు. ఏం కాదు సుందరి, పెంచులవా చాలా మంచిది, ఏం అనుకోదు. పెంచులవా, ఒక ముద్ద పెట్టవా ప్లీజ్? బాబు, బాబు వద్దు బాబు, బాబు వద్దు బాబు. నాకు సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం. బాబు, అయ్యో వద్దు బాబు. నువ్వు అన్నం తినకూడదు బాబు. ఎందుకవ్వా? నాకు సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం. అందులో విషం కలిపాను. ఏంటబ్బా, అన్నంలో విషం కలపడం ఏంటి? నేను నా మనవరాలు ఈ అన్నం తినేసి చచ్చిపోదామని విషం కలిపాను. ఏంటవ్వా, నువ్వేం మాట్లాడుతున్నావు? విషం కలపడం ఏంటి? పాపం ఆ చిన్న పాప నువ్వు చనిపోవాలి అనుకోవడం ఏంటి? ఏం జరిగింది అసలు? నా మనవరాలిని నా చేతిలో పెట్టి నా కొడుకు కోడలు అనుకోకుండా చనిపోయారు. ఆ తర్వాత నా మనవరాలికి పెద్ద జబ్బు ఉందని తెలిసింది. ఆ జబ్బుకి వైద్యం చేయించడానికి లక్షల్లో ఖర్చు అవుతుందంటమ్మా. ఆ లక్షలు ఖర్చు పెట్టేంత స్తోమత డబ్బు నా దగ్గర లేవు. అందుకనే నా పేదరికానికి చావే పరిష్కారం అనుకొని చచ్చిపోదామని నిర్ణయించుకున్నా. దాన్ని కొంచెం పెట్టి నేను చచ్చిపోదామని
ఈ అన్నంలో విషం కలుపుకున్నాను. అవా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. పాపం చిన్న పాపకి ఏ జబ్బు ఉన్నా నేను నయం చేపిస్తాను. మీరు చావద్దు. మీరు చాలా మంచోళ్ళు. చావకూడదు. కావాల్సి వస్తే నేను అందరితో మాట్లాడతాను. పాపకి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే వైద్యం చేపిద్దామావా? అవ్వా, బాలాగారు చెప్పినట్టు ఆ పాపని మనం కాపాడుకుందాం. మీరసలు ఎవరమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టు అనిపిస్తోంది. కాని మీకెందుకమ్మా అంత భారం? అవ్వా, మేము అనుకోని పరిస్థితుల్లో మా ఊరు నుంచి ఈ ఊరికొచ్చాం. ఇక్కడే 2 నెలలుంటాం. ఈ 2 నెలల తర్వాత మా ఊరు వెళ్ళిపోగానే మీ మనవరాలికి ఎంత ఖర్చైనా సరే మేం పెట్టుకుని తనని మామూలు మనిషిగా చేసే బాధ్యత మాది. ఇది మాకు భారం కాదు. ఈ ఊళ్ళో మీరెక్కడుండాలని వచ్చారమ్మా? ఎవరి దగ్గర ఉంటున్నారు? మాకు ఇక్కడ ఎవరూ ఇల్లు ఇవ్వట్లేదమ్మా. అవునవ్వా, నీకప్పుడు చెప్పాను కదా, తనకి నాకు పెళ్ళవలేదనుకొని ఎవరు ఇల్లు ఇవ్వము అంటున్నారు. మీకు నేను ఆశ్రయం ఇస్తానమ్మా. అయ్యో, మీకెందుకండి అనవసరమైన శ్రమ? అదేంటమ్మా, మీరిద్దరూ మమ్మల్ని చావు నుంచి తప్పించి నా మనవరాలి జీవితాన్ని కాపాడుతానంటున్నారు. అలాంటి మీకు నేను ఆశ్రయం ఇవ్వలేనా? అయ్యో, వద్దులేండి. మీరింకేమీ మాట్లాడొద్దు. మీరు ఈ 2 నెలలు మా ఇంట్లోనే ఉండండి. అవ్వా, వద్దులేండి. మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బంది ఏమీ ఉండదమ్మా. మీరు చక్కగా ఉండొచ్చు. సుందరి, ఉమ్, మనం ఇక్కడే ఉండిపోదాం. నీ పేరు సుందరియా? లేదమ్మా, నా పేరు త్రిపుర. మరి బాలా ఏంటి సుందరి అని పిలుస్తున్నాడు? నా భార్య ముద్దు పేరు సుందరి. పదమ్మా, ఇల్లు చూపిస్తాను. ఉమ్.